హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను బటర్ చికెన్ ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మన ఇంట్లో కనుక ఒక 3 స్పూన్స్ బటర్ ఉంటే మనం ఈజీగా ఇంట్లోనే బటర్ చికెన్ అది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం ఒక బాండీ పెట్టండి. బాండీలో 2 స్పూన్స్ బటర్ వేయండి. బటర్ వేసి అందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ ఏదైతే ఉందో అది వేయాలన్నమాట. బోన్లెస్ చికెన్ తీసుకోండి. బోన్లెస్ చికెన్ అయితే మీకు బటర్ చికెన్కి చాలా బాగుంటుంది అన్నమాట. బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్స్ వచ్చి బటర్ వేయాలి. బటర్ వేసి అందులో మనం బోన్లెస్ చికెన్ వేయాలన్నమాట. అది మ్యారినేట్ చేసి ఉంచాము. ఉప్పు, కారం, పసుపు, మసాలా, ధనియా జీరా పౌడరు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ అన్నమాట. వేసి ఇవి మనం కొంచెం ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. బటర్లో ఫ్రై చేసిన టేస్ట్ బాగుంటుంది అన్నమాట చికెన్ అనేది. ఇలా వేసి ఇందులో మనం ఫ్రై చేసి తీసేసేయాలి. ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసాక తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆయిల్ అయినా సరే, 1 స్పూన్ బటర్ అయినా సరే వేయండి. నేను బటర్ వేస్తున్నాను. మీరు బటర్ వద్దు అనుకుంటే కనుక ఆయిల్ వేసుకోండి. వేసి ఇందులో మనం 1 కప్పు ఆనియన్ వేయాలి. ఒక కప్పు ఆనియన్, 3 చిల్లీస్ మాట, అంటే 1 కప్పు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసి దాన్ని ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేయండి. మరి అంతలా ఫ్రై అవసరం లేదు. మనం ఇవన్నీ మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తాం కాబట్టి 3 పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేశాక కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో 4 టమాటాలు వేయండి. 4 టమాటాలు వేసి అవి కూడా ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఒక 15 వేసుకోండి. 15 కాజు వేస్తే మీకు బాగుంటుంది అన్నమాట. 3 స్పూన్స్ లా వస్తాయి. వేసి అవి కూడా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసి 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ పట్టింది. నేను తర్వాత మళ్ళీ టేస్ట్ చూస్తే ఇంకో 1/2 స్పూన్ పట్టింది. 1 స్పూన్ కారం 1 స్పూన్ కారం వేసుకోండి. వేసి ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులో మనం 1/2 కప్పు వాటర్ వేయండి. 1/2 కప్పు వాటర్ సరిపోద్ది. టమాటాలు త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి కదా. 1/2 కప్పు వాటర్ వేసి బాయిల్ చేయండి. అవి సాఫ్ట్ అయిపోయాక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మూత పెట్టేశాక అది సాఫ్ట్ అయిపోయాక టమాటోస్ అవి దాంట్లో మనం 1 స్పూన్ పంచదార వేసుకోండి. మాకు పంచదార ఇష్టం లేదనుకున్న వాళ్ళు 1/2 స్పూన్ వేసుకోండి. వేసి ఇది మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలన్నమాట. మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే మనకు టమాటో క్యూరీలా వస్తుంది. టమాటో ప్యూరీలా వస్తుంది కదా. ప్యూరీలా వచ్చినప్పుడు మనం ఒక బాండీ తీసుకొని అది స్టవ్ ఆన్ చేసి అందులో మనం ఇది వేసుకోవాలి. మనం మిక్స్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది ఇలా వేసి మిక్సీలో ఉన్న దాంట్లో కొంచెం వాటర్ వేసి 1/2 కప్ వాటర్ వేసి 1 స్పూన్ బటర్ వేయాలి. 1 స్పూన్ బటర్ వేస్తే ఇందులో మనకి బాగుంటుంది అన్నమాట. 1 స్పూన్ బటర్ వేయండి. బటర్ వేసి 1 స్పూన్ వచ్చేసి క్రీమ్ వేయండి. క్రీమ్ అంటే మనం క్రీమ్ అవైలబుల్ మనకు లేదు అనుకుంటే పాల మీద మేగడ ఉంటుంది కదా, పాల మీద మేగడైనా వేసుకోవచ్చు అన్నమాట. పాల మీద మేగడ తీసి అది వేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ ఇందులో వేసేసేయండి. చికెన్ ఇలా వేసేసి ఒక 10 మినిట్స్ అయ్యాక దించేసేయండి. అంతే, అయిపోయింది.